హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం C#లోని మెథడ్స్ గురించి తెలుసుకుందాం. మెథడ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే అది పర్ఫార్మింగ్ సర్టెన్ యాక్షన్స్ మనం ఫ్రీగా డిక్లేర్ చేస్తున్నాం అన్నమాట. అది మల్టిప్లికేషన్ అవ్వాలా, అడిషనల్ అవ్వాలా, సబ్స్ట్రాక్షన్ అవ్వాలని మనం అక్కడ చేస్తున్నాం. ఈ కోడ్ని ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోకూడదు. అది ఎలా అనేసి ఈరోజు తెలుసుకుందాం ప్రాపర్గా. C#లో ఇది ఏ విధంగా డిక్లేర్ చేయాలి ప్రాపర్ వేగా. మెథడ్ అనేది బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఓన్లీ రన్స్ విత్ ఇన్ ద కాల్. ఇది కాల్ చేయకున్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది అన్నమాట. మనము పారామీటర్స్ కానీ పాస్ చేసి కాల్ చేసుకోవచ్చు. ఏ విధంగా కాల్ చేయాలనేది మనం చూడొచ్చు ఇక్కడ. ఫస్ట్ మనము వైడ్ మెథడ్ని చూద్దాం. స్టార్టింగ్ పబ్లిక్ వైడ్ మెథడ్ నేమ్ వచ్చి M1 ఇస్తున్నాను. నేను నేమింగ్ కన్వర్షన్ ఫాలో అవుతాం అనుకున్నాను. నేమింగ్ కన్వర్షన్ ఫాలో అయితే మనకి ఎక్కడ ఎర్రర్స్ అనేది రాకుండా ప్రాపర్గా మనకి ఐడియా అనేది ఉంటుంది. ఫస్ట్ లెటర్ ఏ విధంగా ఉండాలి ఈ విధంగా రాస్తున్నాను. కన్సోల్ డాట్ రైట్ లైన్ అనేది మనం అందులో ఏం ప్రింట్ అవ్వాలని, ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు ఏ విధంగా రావాలనేసి ఎర్రర్ మెసేజ్ ఇక్కడ అన్నమాట. కన్సోల్ డాట్ రైట్ అనేది దిస్ ఈజ్ నాట్ సపోర్టెడ్ ఎనీ రిటర్న్ టైప్. వైడ్ మెథడ్ ఇచ్చినప్పుడు రిటర్న్ టైప్ అనేది ఏమీ ఉండదు. ఏ విధంగా వస్తుంది. ఇప్పుడు మనము డిఫరెన్సెస్ తెలియాలి కాబట్టి డైరెక్ట్ చూపిస్తాను. పారామీటర్స్ పాస్ చేసి చెక్ చేద్దాం. పబ్లిక్ ఇంట్ మెథడ్ నేమ్ వచ్చి M2 ఇస్తున్నాను. ఇక్కడ క్యాపిటల్ ఇస్తాను, నేమింగ్ కన్వర్షన్ మిస్ కాకుండా. నెక్స్ట్ వచ్చి ఇందులో పారామీటర్స్ పాస్ చేద్దాం. ఇంట్ ఎక్స్ ఇంట్ వై ఈ రెండింటిని పాస్ చేద్దాం ప్రాపర్గా. ఇందులో వచ్చేసి ఏ విధంగా యాక్సెస్ చేయాలంటే మనం ఒక వేరియబుల్కి డిక్లేర్ చేసాం కాబట్టి వాటిని ఏ విధంగా యాక్సెస్ చేయాలో చూద్దాం. ఇంట్ రిజల్ట్ సెట్ ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాను. అక్కడ ఏం జరగాలని పర్ఫార్మెన్స్ సబ్స్ట్రాక్షన్, అడిషన్, మల్టిప్లికేషన్ అనేది నేను అడిషన్ చేస్తున్నాను. ఆ రెంటిని యాడ్ చేస్తున్నాను డైరెక్ట్. రిటర్న్ అనేది ఆ రిజల్ట్స్ సేవ్ అయినదని ఇక్కడ రిటర్న్ చేసుకున్నాను. దీనిపైన మనం మెయిన్ మెథడ్లో ఏ విధంగా యాక్సెస్ చేయాలంటే మనం ప్రతిసారి మెథడ్ అనేది కాల్ చేయాలంటే ఎప్పుడైనా కాల్ చేయాలన్నప్పుడు మొదటగా మనం క్లాస్ అనేది ఆబ్జెక్ట్ డిక్లరేషన్ జరిగి ఉండాలి. అప్పుడే మనం యాక్సెస్ చేయడానికి అవుతుంది. ఫస్ట్ డైరెక్ట్ ఇక్కడ చేస్తాను. కన్సోల్ డాట్ రైట్ లైన్ చూపిస్తున్నాను. మన కన్సోల్ డాట్ రీడ్ లైన్ రాసేద్దాం డైరెక్ట్. తర్వాత మనం కోడ్ మాత్రమే చెక్ చేయొచ్చు డైరెక్ట్ రన్ చేసినప్పుడు. ఇక్కడేమి ఇష్యూ రాదు. ఇప్పుడు నేను క్లాస్ నేమ్ అనేది ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మనం ఏ విధంగా చెక్ చేయాలంటే యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది డిక్లేర్ చేయాలి. అప్పుడే మనం యాక్సెస్ చేయడానికి అవుతుంది మెథడ్ని. program.p = న్యూ కీవర్డ్. ఈ విధంగా ఇంటెలిజెన్స్ ఆటోమేటిక్ షో అవుతుంటుంది. మనం యాక్సెస్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఇప్పుడు నేను ఆ మెథడ్ని కాల్ చేయాలనుకుంటున్నాను, వైడ్ మెథడ్ని. నేను దానికి p.m1 డైరెక్ట్ ఇక్కడ చూడండి ఆ మెథడ్ అనేది యాక్సెస్ అవుతుంది. సో ఏం ఇష్యూ అనేది రాదు మనకి ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆ పారామీటర్స్ M2 కానీ కాల్ చేస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మన పారామీటర్స్ పాస్ చేయాలి. ఆల్రెడీ అక్కడ డిక్లేర్ చేసాం కాబట్టి 5,7 ఇస్తున్నాను. వీటిని ఇక్కడ డైరెక్ట్ పాస్ చేస్తున్నా కాబట్టి దీన్ని ఒక రిజల్ట్ సెట్లో సేవ్ చేసుకుందాం. మనం అక్కడ ఆల్రెడీ రిటర్న్ టైప్ ఏ విధంగా రావాలి ఇచ్చిన పారామీటర్స్ కదా డిక్లేర్ చేసాం కాబట్టి దాన్ని జెడ్లోకి పెడుతున్నాను చూడండి. రిజల్ట్ సెట్ని యాక్సెస్ అయింది. దీన్ని అడిషన్ ఇప్పుడు మనకేం రావాలి, దిస్ ఈజ్ సపోర్ట్ ఎనీ రిటర్న్ టైపు. నెక్స్ట్ వచ్చి 12 రావాలి రిజల్ట్స్ అనేది. ఈ విధంగా వర్క్ అవుతుంది చూడండి. సేమ్ అలానే వర్క్ అయిందా. సో మనకి ఏ ఇష్యూ అనేది లేదు. ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఇంకో మెథడ్ అనేది ఉంది. ఒకటి వచ్చి వైడ్ మెథడ్, ఇంకొచ్చి ఇనిషియల్ పారామీటర్స్ డిక్లరేషన్. అనదర్ వన్ వచ్చేసి స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్లో వచ్చేసి ఓన్లీ స్టాటిక్ మెంబర్స్ని మాత్రమే యాక్సెస్ చేస్తుంది. ఇక్కడ ఇంకా ఏ ఒక్క దీన్ని సపోర్ట్ చేయదు. డైరెక్ట్ ఇక్కడ కాల్ చేసుకోవచ్చు స్టాటిక్ మెంబర్స్ని. క్లాస్ నేమ్ స్టాటిక్ మెథడ్ డైరెక్ట్ యాక్సెస్ చేయడానికి. ఇది ఒకసారి మనం చూద్దాం. దిస్ ఈజ్ నాట్ సపోర్ట్ ఎనీ రిటర్న్ టైం. మనకి ఇదైతే ఏ ఇష్యూ అనేది అయితే ఉండదు ప్రాపర్గా. ఇక్కడేం నేను నేమింగ్ కన్వర్షన్ అయితే ఫాలో అవ్వడం లేదు. ఆల్రెడీ మీకు చూపించాక మీరు ప్రాపర్గా అదే వే ఫాలో అయితే చాలు. స్టాటిక్ ఇంట్ ఇప్పుడు పారామీటర్స్ అనేది త్రీ ఇద్దాం. డిక్లరేషన్లో M4 ఇచ్చాను చూడండి. నేమింగ్ కన్వర్షన్ నేను ఫాలో అవ్వడం లేదు, అప్పుడే చూపించాను కాబట్టి మీకు ఐడియా కోసం చూపించాను అంతే. ఇంట్ ఎక్స్ ఇంట్ వై
ఇంటి జెడ్ కానీ ఇస్తాము ఇక్కడ వాల్యూస్. అప్పుడు మనం డైరెక్ట్ ఏమేమి వాల్యూస్ ఎక్కడెక్కడ ఇవ్వాలో ఐడెంటిఫై అవుతుంది. ఎన్ని పారామీటర్స్ అన్నా పాస్ చేయొచ్చు. ఇక్కడ మనకేం ఇష్యూ అయితే ఉండదు. ఇది రిటర్న్ టైప్ ఏ విధంగా సేమ్ పైన ఏ విధంగా రాసాం అలానే ఇస్తాను. రిటర్న్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అలానూ రాయొచ్చు, లేకపోతే దాన్ని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి అలానూ రాయొచ్చు. మనకైతే ఇష్యూ అయితే ఉండదు. నేను చూడండి, నేను మళ్ళీ సేమ్ అలానే పైన లెక్క రాద్దాం అనుకుంటాను. అందుకే రిటర్న్ అని పెట్టాను. అక్కడ రిజల్ట్స్ ఏదైనా డిక్లేర్ చేసుకోవాలి ఆ వేరియబుల్ అనేది. అందుకే మనకు ఆ విధంగా వస్తుంది. సో రిటర్న్ రాకుండా మనం ఏదైనా రాయాలి. నేను ఆర్ అని పెట్టాను. ఆర్ని రిటర్న్ ఈజ్ ఆర్ అని పెట్టుకుంటాను. ఇప్పుడు డైరెక్ట్ వర్క్ అవుతుంది. వచ్చిందా? ఇలా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఏ విధంగా కాల్ చేయాలంటే స్టాటిక్ మెథడ్ డైరెక్ట్ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తున్నాను, ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు క్లాస్ నేమ్ ఇస్తాను, ప్రోగ్రామ్ డాట్ మెథడ్ నేమ్ M3 రైట్ వచ్చిందా? దీన్ని ఈ విధంగా కాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రోగ్రామ్ డాట్ M4 పెడతాను. అందులో పారామీటర్స్ అనేది పాస్ చేస్తాను. ఈ విధంగా రాసుకోవచ్చు అన్నమాట. మనకైతే ఇష్యూ ఉంటుంది. మనం ఎక్కడైనా కానీ ఒకసారి మనం ఈ మెథడ్ అనేది డిక్లేర్ చేస్తే మనం ఎక్కడైనా ఎంటైర్ సొల్యూషన్ ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. మెథడ్ యొక్క మెయిన్ యూస్ అది. మనకి టైం సేవ్ అనేది ఈజీగా ఉంటుంది ఒకసారి ఒక ఫంక్షన్ రాస్తామంటే. మెథడ్ ఒకసారి డిక్లేర్ చేస్తుంటే మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో ఆ మెథడ్ అనేది అప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుంది. ప్రతిసారి అయితే రన్ అవ్వదు. సో మనకి ఏం ఇష్యూ ఉంది. ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది. సేమ్ ఇప్పుడు మనకు దిస్ నాట్ సపోర్టెడ్ అని 2 times రావాలి. మనకు ఆ టోటల్ వాల్యూస్ రావాలి. సో చూడండి, రెండు మ్యాచ్ అవుతుంది. మనకైతే ఇష్యూ అయితే ఏం లేదు. చూసారా? ఈ విధంగా మెథడ్ అనేది కాల్ చేయొచ్చు, డిక్లేర్ చేసి కాల్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.